బడుగు బలహీన వర్గాల ప్రజల ఉన్నతికి బాబు జగజ్జీవన్ రామ్ ఎనలేని సేవలు అందించి మనందరికీ స్ఫూర్తిగా నిలిచారని తెలుగుదేశం పార్టీ ఎస్సీసెల్ నాయకులు పలివెల రవి అనంత కుమార్ పేర్కొన్నారు. కాకినాడ నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా టీడీపీ ఎస్సీసెల్ విభాగం ఆధ్వర్యంలో దేశ మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగజ్జీవన్ రామ్ 117వ జయంతి వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొనగా విశిష్ట అతిథిగా రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లాబత్తుల అప్పారావు పాల్గొన్నారు. ముందుగా బాబు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ ఎస్సీసెల్ నాయకులు మాజీ కార్పొరేటర్ పలివెల రవి అనంత్ కుమార్ మాట్లాడుతూ రాజ్యాంగ అమల్లో బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి చేసిన సేవలు ఆదర్శనీయమని, బాబు జగజ్జీవన్ రామ్ సేవలను ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావు, బంగారు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 15% రిజర్వేషన్ని ఆనాడు రాజ్యాంగంలో పొందపరిస్తే బాబు జగజ్జీవన్ రామ్ గారు పార్లమెంటులో ఉండి ఈ 15% రిజర్వేషన్ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, దళితులకు ఏ విధంగా దీన్ని వర్తింపజేసే విధంగా ఆయన పోరాటం చేయడం జరిగింది. అందులో భాగంగానే బాబు జగజ్జీవన్ రామ్ గారు 9 సార్లు పార్లమెంటేరియన్గా సుమారు 45 సంవత్సరాలు పార్లమెంటులో ఉండడం జరిగింది. అనేక శాఖల్లో ఆయన మంత్రిగా చేయడం జరిగింది. ఆయన చేసినటువంటి శాఖలు ఏవైతే ఉన్నాయో అందులో ప్రాధాన్యత కలిగినటువంటి అంశాలను చేర్చి ఈ దేశ ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయడం జరిగింది. డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారు ఈ దేశానికి ఉప ప్రధానిగా కూడా చేయడం జరిగింది. మరి అందుచేత ఆయన యొక్క ఈరోజు కార్యక్రమం రోజున మేమందరూ ఆయన స్మరించుకుని ఆయన యొక్క విధి విధానాలని రాబోయే రోజుల్లో దళితులందరూ కూడా జరుపుకునేలాగా ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది. అంబేద్కర్ జయంతులు కానీ ఏది వచ్చినా సరే వర్ధంతికి జయంతికి తప్పనిసరి మా జిల్లా ఎస్సీసీఎల్ తరఫున కార్యక్రమాలు కాకినాడ సిటీ శాసనసభ్యుల ఆధ్వర్యంలో మా పలివెల రవణి, నేను, బంగారు సత్యబాబు, ఇంకా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎప్పుడు కూడా ఈ యొక్క మహనీయుల యొక్క జయంతి వర్ధంతుల కార్యక్రమం తూచి తప్పకుండా చేస్తూ ఇక్కడి నుంచి వారి యొక్క సాంకేతాలని జిల్లా ప్రజలందరికీ పంపిస్తూ వారు నడిచినటువంటి మార్గాల్లో వారు నిర్వహించినటువంటి పదవుల విధి విధానాలను తెలుసుకుని ఈ అనేక జనాంగానికి ఆదర్శంగా ఉండాలనేది తెలుగుదేశం పార్టీ యొక్క ఆలోచన విధానం కనుక ఆ రీతిగా మా నాయకుల యొక్క అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్ గారి ఆలోచనలో ముందుకెళ్తూ అనేక అణగారిన వర్గాలకి మేలుకొల్పినటువంటి నాయకుల్ని దుఃఖిజే పెట్టుకుని వారి యొక్క ఆలోచన విధానంతో ముందుకెళ్ళడానికి మా జాతంతా యావత్తు శ్రమించి కష్టపడి వచ్చినటువంటి ఆర్థిక మూలాలని, రాజకీయాలని అన్ని విధాలుగా కూడా జాతికి అందేటట్లుగా మా శక్తివంచన కృషి చేసి సాధిస్తామని చెప్పి తెలియజేసుకుంటాం.